హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ సొరకాయ పాయసం. వాటికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, బాదం, కిస్మిస్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తొక్క తీసుకున్న సొరకాయను కూడా సన్నగా తురుముకోవాలి. కడాయిలో కొంచెం నెయ్యి యాడ్ చేసి కరిగాక ముందుగా కట్ చేసుకున్న జీడిపప్పుని, బాదం పప్పుని కూడా వేసి అవి రెండు వేగేటప్పటికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ మూడింటిని ఎర్రగా వేపి పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ముందుగా మనం తురుముకున్న సొరకాయని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనిచ్చాక ఇంకాస్త కలుపుకొని ఇంకాస్త మగ్గనివ్వాలి. అందుకే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అది కూడా దగ్గర పడ్డాక పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో 1 లీటర్ పాలని మరగనిచ్చి తర్వాత మిక్సీ జార్లో 4 జీడిపప్పు, 4 బాదం పప్పు, ఒక 3 యాలక్కాయల్ని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న పాలల్లో ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత వాటిని కూడా పాలల్లో వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. పౌడర్ని కూడా యాడ్ చేసేసి ఉండలు లేకుండా సన్న మంట మీద బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి, లేదంటే బౌల్స్ కట్టేస్తాయి. తర్వాత ముందుగా మగ్గనిచ్చిన సొరకాయని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే వద్దు. మూడింటిని బాగా ఉడకనిచ్చి ఒక ముప్పావు కప్పు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. తీపి తినేవాళ్ళైతే కప్పు పంచదార యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం వేపుకున్న జీడిపప్పు, బాదంని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని దింపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.